హాయ్ ఎవరీవన్, మీ అందరికీ తెలిసిన మాంగా క్రియేట్ చేస్తాం. కానీ చాలామందికి ఉండడం అసలు మాంగా అంటే ఏంటి, మాంగాకి కామిక్ బుక్కి డిఫరెన్స్ ఏంటి, మాంగాని అసలు ఎలా డిజైన్ చేస్తారు, దాంట్లో ఎన్ని స్టైల్స్ ఉంటాయి. మాంగా అంటే ఒక జాపనీస్ స్టైల్ కామిక్ బుక్. జపాన్లో మాంగా ఎవ్రీడే కల్చర్లో పార్ట్గా ఉంది. అండ్ చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మాంగా చదివిస్తున్నారు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రాసెస్ మాత్రమే కాదు, ఇది ఒక స్టోరీ టెల్లింగ్ ఆర్ట్ ఫామ్. మాంగా వర్సెస్ కామిక్ బుక్. మాంగాకి వెస్ట్రన్ కామిక్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. వెస్ట్రన్ కామిక్స్ అనేవి కలర్ఫుల్, ఫ్లాషీ అండ్ లెఫ్ట్ టు రైట్ రీడ్ చేస్తాం. కానీ మాంగా బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది అండ్ దీన్ని మనం రైట్ టు లెఫ్ట్ రీడ్ చేస్తాం. అండ్ కామిక్స్లో మనకి సూపర్ హీరో డామినేషన్స్ ఎక్కువ ఉంటుంది, కానీ మాంగాలో అలా కాదు. మాంగాలో ఆర్డినరీ క్యారెక్టర్స్, స్టోరీ టెల్లింగ్, ఎమోషనల్ ఫ్లో, ఈ 3 మనకి మాంగాలో మెయిన్గా డామినేట్ చేసే థింగ్స్. అండ్ మాంగాకి కామిక్స్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ స్టైల్, స్టోరీ టెల్లింగ్ అండ్ ఎమోషనల్ ఫ్లో. మాంగా క్రియేట్ చేయడం, స్టోరీ నుంచి డ్రా చేయడం మాత్రమే కాదు, స్టోరీ ఐడియా నుండి ఫైనల్ బుక్ వరకు ఫుల్ ప్రాసెస్ ఉంటుంది. రైటర్కి, ఆర్టిస్ట్కి, ఎడిటర్కి, పబ్లిషర్కి అందరికీ ఏదో ఒక రోల్ ఉంటుంది. సోలోగా చేసే ప్రాసెస్ అయితే అస్సలు కాదు. మాంగాలో మొత్తం 8 స్టేజెస్ ఉంటాయి క్రియేషన్లో. ఈ క్రియేషన్ ప్రాసెస్లో మనం కాన్సెప్ట్, స్టోరీ బోర్డింగ్, డ్రాఫ్టింగ్, ఇంకింగ్ అండ్ టోనింగ్, లెటరింగ్, ఎడిటింగ్, పబ్లిషింగ్. కాన్సెప్ట్లో మనకి మెయిన్గా ఐడియా, వరల్డ్, థీమ్ క్రియేషన్, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉంటుంది. దీంట్లో నీ ఐడియా ఏంటి, నువ్వు ఎలాంటి వరల్డ్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు, దానికి ఎలాంటి థీమ్ ఇద్దాం అనుకుంటున్నావు, అండ్ నీ క్యారెక్టర్స్ ఎలా ఉండాలనుకుంటున్నావు. ఇదంతా స్టార్టింగ్ స్టేజ్. ఇవన్నీ నువ్వు ఫస్ట్ డిజైన్ చేసుకోవాల్సిన విషయాలు. సెకండ్, పేజ్ లేఅవుట్. పేజ్ లేఅవుట్లో ఫస్ట్ నీకు రావాల్సిన సీన్ ఏంటి, ఇక్కడ ఏ సీన్ ఉండాలి అండ్ ఈ పేజ్లో ఏ సీన్ ఉండాలి అని పేజెస్ని లేఅవుట్ చేసుకోవడం ముందు. తర్వాత ప్యానెల్ లేఅవుట్. మనం మాంగాని రైట్ నుంచి లెఫ్ట్ క్రియేట్ చేసాం అండ్ ప్యానెల్ ఫ్లో వచ్చేసి ఇది ఒక పేజ్ అనుకుంటే ఇలా ఉంటుంది. రైట్ నుంచి లెఫ్ట్కి ఇలా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. అండ్ దీంట్లో నువ్వు ఎన్ని ప్యానల్స్ అన్ని ఇచ్చుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను ఒక ఫుల్ పేపర్లో 5 ప్యానల్స్ డిజైన్ చేద్దాం దానికి. అండ్ దిస్ ఈజ్ మై ప్యానల్ 1 and 2 అండ్ దిస్ ఈజ్ మై బిగ్ ప్యానల్ 3, దిస్ ఈజ్ 4 and 5. నా ఈ ప్యానల్ ఫ్లో వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా ట్రావెల్ చేస్తూ ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇది మెయిన్ స్టేజ్. థర్డ్ స్టేజ్ వచ్చేసి డ్రాఫ్టింగ్. డ్రాఫ్టింగ్లో రఫ్ స్కెచెస్ని అండ్ పేజ్ లేఅవుట్స్ని డ్రా చేసుకుంటాం. ఈ పేజ్ లేఅవుట్స్లోనే నువ్వు రఫ్ స్కెచెస్ అంటే ఏ సీన్ ఎలా రావాలి అన్న దాన్ని డిజైన్ చేసుకుంటాం. ఇది డ్రాఫ్టింగ్. ఇంకింగ్లో మనకు ఉండే మెయిన్ పార్ట్ క్లీన్ అవుట్లైన్. మనం క్యారెక్టర్స్ని, బ్యాక్గ్రౌండ్స్ని, ప్రతి ఒక్క దాన్ని నువ్వు ఏదైతే డ్రా చేసావో నీ స్టోరీకి ఎలా అయితే లైఫ్ ఇద్దాం అనుకుంటావు అండ్ ప్రతి దాన్ని అవుట్లైన్ చేసుకోవడం. టోనింగ్లో మనకి షేడింగ్, స్క్రీన్ టోన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్స్ షేడ్ చేయడం కానీ, షాడోస్ని షేడ్ చేయడం కానీ, ఇదంతా షేడింగ్ ప్రాసెస్. అండ్ స్క్రీన్ టోన్స్, నీకు స్క్రీన్ లైట్కి కావాలా, డార్క్కి కావాలా, ఎలా కావాలి అన్న దాని గురించి ఇది. అండ్ ఎఫెక్ట్స్, నువ్వు ఏ ఎఫెక్ట్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నావు, లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ఫైట్ విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉండాలి ఏంది మొత్తం విజువల్ మ్యాచింగ్ అంతా ఈ ఎఫెక్ట్స్లో చూసుకుంటాం. అండ్ 6th one వచ్చేసి లెటరింగ్. లెటరింగ్ అంటే ఏం లేదు, మనకి డైలాగ్స్ అండ్ సౌండ్స్. డైలాగ్స్ అంటే మనం యూజువల్గా రాసేటివే, బట్ సౌండ్స్ వచ్చేసి డిఫరెన్స్. సౌండ్స్ అంటే ఒక పర్సన్ నడుస్తున్నప్పుడు ఓ టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది, దాన్ని మెన్షన్ చేయడం. అండ్ ఏదైనా వస్తువు కింద పడి పగిలిపోయింది, అదో టైప్ ఆఫ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ సౌండ్ ఇలాంటి సౌండ్ అని దాన్ని మెన్షన్ చేయడం, ఇలాంటివి ఉంటాయి. తర్వాత ఎడిటింగ్. ఇక్కడ ఎడిటింగ్లో మనకి ఫ్లో చెక్ ఉంటుంది, చెక్ అండ్ కరెక్షన్ ఉంటుంది. ఈ ఫ్లో చెక్లో నీ ప్యానెల్ ఫ్లో ఎలా ఉంది, ఎక్కడైనా క్లమ్జీ అయినట్టు అనిపిస్తుందా, అంత పర్ఫెక్ట్గా ఉందా అన్నదాన్ని చెక్ చేసుకుంటాం. ఎక్కడైనా నీకు కరెక్షన్స్ కావాలంటే మళ్ళీ కరెక్షన్ ప్రాసెస్లో దాన్ని కరెక్ట్ చేసుకొని రీడిజైన్ చేసుకుంటాం. అండ్ ఫైనల్ స్టేజ్ పబ్లిషింగ్. ఇక ప్రింట్ ఆర్ డిజిటల్గా ఎట్లా పబ్లిష్ చేసుకుంటాం అన్నది అది నీ ఇష్టం. అండ్ దీస్ ఆర్ ద 8 stages దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ మాంగా. మాంగా అంటే జాపనీస్ స్టైల్ కామిక్ బుక్ అని అండ్ కామిక్స్తో ఉన్న డిఫరెన్సెస్ని, క్లియర్ ప్రాసెస్ని అండ్ ఆ ప్రాసెస్ని యూజ్ చేసి 8 stagesని తెలుసుకున్నాను. ఇది డే 1. టుమారో నేను కాన్సెప్ట్తో స్టార్ట్ చేయబోతున్నాను. టుమారో ఈజ్ డే 2 అండ్ ద బిగినింగ్ ఆఫ్ స్టేజ్ 1. సో ఈ జర్నీలో మీరు పార్ట్ అవ్వాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రీల్స్ కోసం ఫాలో చేయండి. టుమారో మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ న్యూ జర్నీ. ప్రాసెస్కి నేను ఇచ్చే ట్యాగ్లైన్ టీచింగ్ బై లెర్నింగ్.